ఇట్లా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఆ తర్వాత వారసుడుగా నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలి 5 ఏళ్ల లోపల. అసలు ముందే ముఖ్యమంత్రిగా రేపు పొద్దున కూర్చోబెడతారేమో నారా లోకేష్, తెలియదు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళు అంటే చెప్పలేమండి. 75 ఏళ్ళు ఈ ఒక్క ఎన్నికలు కీలకమైనటువంటి, గెలిస్తే ఇదంతా కూడా. మరి రేపు పొద్దున అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి 4 సీట్లు ఎక్కువ వస్తే ఇబ్బంది పెడతాడు అనేటువంటి దాని మీద జనసేన మాత్రం ఓడిపోవాలి, మనం తెలుగుదేశం గెలవాలి, ప్రభుత్వం రావాలి అని తెలుగుదేశం వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఈ విధంగా పొత్తులు పెట్టుకొని కడుపులో కత్తులతో వాటేసుకునేటువంటి సందర్భం తెలుగుదేశం జనసేన నుంచి కనపడుతుంది. బీజేపీని కూడా ఈ 2 పార్టీలు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి. రైట్. ఇక్కడే సుందరరామ్ శర్మ గారు, మీకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అలవాటు ఉంది. ఇలాంటి సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం గతంలో పొత్తుల్లో ఉందా, ఇదే మొదటిసారి అనిపిస్తోందా? ఉన్నది సాయి గారు, ఇంతకు ముందు కూడా ఉన్నది. ఇది మీకు గుర్తుంటే గజపతి నగరం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేవు, ఏమీ లేవు అని చెప్పి మాట్లాడటం, తర్వాత సర్దుకోవటం రావటం, తర్వాత సీట్లు రానటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు చాలా కోపంగా మనం వీళ్ళతోటి ప్రతిసారి ఇట్లాగే పోతున్నాము, ఎందుకు ఓట్లు వేయాలి అని చెప్పారు. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు 2019లో విపరీతంగా అందరూ కలిసి బుద్ధిన మాట వాస్తవం, జగన్ గారు గెలవాలి, ఎందుకంటే ఈ రాజకీయం అంటే ఏ రకంగా నేను చెప్పేది ఏదైనా కావచ్చు, రాజకీయం ఇది వద్దు అని చెప్పని జగన్ గారికి 151 సీట్లు ఇచ్చిన మాట వాస్తవం. ఇవాళ ఇంకోటి కూడా, ఇప్పుడు మా రామ్ కుమార్ గారు చెప్పిన, కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో ఏంటి, రామ్ కుమార్ గారు ఏమన్నా డి అంటే అదేదో డి కొడతాము, పొత్తు ఉంటే డి, పొత్తు లేకుండా డి అన్నారు కదా. దాన్ని కృష్ణాంజనేయులు గారు కూడా క్లియర్ గా ఒక మాటతో చెప్పింది ఏంటంటే, ఇవాటి రోజున పొత్తు ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. అందుకనే మేము ఇవాళ 3 పార్టీలు మాకు ద్వేషము, 3 పార్టీలు కలిసి వస్తాయి కలవదన్నా కూడా మేము తిట్టేది ఎందుకు అంటే, వాళ్ళిద్దరిని విమర్శించేది, తిట్టడం అంటే ఇన్ ద సెన్స్ విమర్శించేది. ఎందుకంటే ఇవాటి రోజున బీజేపీ లేకుండా లేదు, ముగ్గురు కలిసి వెళ్ళిన ఢీ కొట్టినా వాళ్ళందరూ జగన్ గారి మీదనే టార్గెట్ చేస్తారు. ఎందుకు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మోసుకుంటూ వెళ్తారు. ఒకవేళ కనుక పొత్తుంటే, పొత్తు లేకపోతే ఏం చేస్తారు, పురంధరేశ్వరి గారు చంద్రబాబు గారిని తిట్టకుండా నువ్వు ప్రత్యేకతలతో ఎందుకు తేలేదు అని చెప్పని అక్కడ అడుగుతుంటారు అనమాట. ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఒక పక్కన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఒప్పుకున్నాడు అని చెప్తూనే మళ్ళీ తిట్టేది మాత్రం మొన్నట్లాగానే విమర్శలు చేస్తారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు విషయంలో పొత్తు ఉన్నా లేకపోయినా మాకు వీళ్ళ ముగ్గురు కూడా డెఫినెట్ గా అపోజిషన్. మేము వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం, వాళ్ళ ముగ్గురు కలిసి చేసినటువంటి దాన్ని కూడా తీసుకుని వెళ్తాం. రెండోది ఇంకొకటి ఏంటంటే, ఇవాళ మనం అందరం ఏమంటున్నాం అంటే టీడీపీ ప్లస్ ఇవాళ జనసేన అది జరిగింది అని చెప్పి. సాయి గారు నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మీతో చెప్తున్నా, 8 నెలల నుంచి అటు ఇటుగా చెప్తున్నాను. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ చివరి క్షణం వరకు మన యొక్క జనసేన చంద్రబాబు గారితో సేల్ చేస్తుందా లేదా అనేటువంటిది $100 క్వశ్చన్. ఎందుకని చెప్పంటే, ఇవాళ రోజున ఈ రకమైనటువంటి జన సైనికుల్లో వచ్చినటువంటి తిరుగుబాటు, ఇవాళ పవన్ కళ్యాణ్